డైలీ మనము కట్టుకునే చీరలని అనేది పక్కన అనేది పడేయలేమండి. చీరలు అనేది పెద్దగా ఏం మాసిపోవు కదా, దానిని పక్కన పడేయాలనే పడేయబుద్ధి కాదు, ఇంట్లో ఎక్కువగా ఉండిపోతాయి. అలాంటి చీరలతో ఇలా కొత్త మోడల్ డ్రెస్ అయితే కుట్టుకోవచ్చు. ఇదైతే కనుక కాలర్ నెక్తో అనేది కుట్టేసానండి. పర్ఫెక్ట్ అనేది కొలతలు, పర్ఫెక్ట్ కటింగ్ అనేది కూడా అనేది ఈ వీడియోలో అయితే కనుక చూద్దామండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫిట్ అయిందో. ఇలాగనే అనేది మీరు కుట్టుకోవాలంటే కనుక ఇదే అనేది మీరు ఫుల్ వీడియో అనేది చూసేసేయండి. ఇప్పుడైతే కటింగ్ స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా చూడండి, ఈ చీర గుర్తుపట్టారా? ఈ చీర అయితే ఇంకా నేను అప్పుడప్పుడు కట్టుకుంటూ ఉంటాను కదండి, ఆ చీర. ఇంకా ఎప్పుడు కట్టుకోవడం ఎందుకు, దీంతో డ్రెస్ కుట్టుకున్నాం అనేసి అనుకున్నాను. అది కూడా అండి కాలర్ నెక్తో అనేది ఫ్రాక్ అనేది చూపిస్తాను. చాలా రకాల ఫ్రాక్స్ అనేది మన ఛానల్లో పెట్టేసామండి, కానీ కాలర్తో అనేది ఫ్రాక్ అనేది పెట్టలేదండి. కాలర్ నెక్తో ఫ్రాక్ అనేది కుట్టి చూపిస్తానండి. అది కూడా కింద వచ్చేసి అంబ్రిల్లా కటింగ్, పైన వచ్చేసి కాలర్ నెక్ అండి. ఇంకా దానికోసం అయితే ఇంకా లైనింగ్ క్లాత్ అనేది నేను పాలిస్టర్ తీసుకున్నానండి. 3 మీటర్లు అయితే తీసుకున్నాను. ఇంక ఇదైతే ఇంకా చీర మొత్తం అనేది తీసేసుకున్నానండి. ఇంకా ముందుగా అనేది మనము లైనింగ్ను కటింగ్ అయితే చేసేసుకున్నామండి. ఇంక ఈ చీరను అనేది పక్కన పెట్టేసుకున్నాము. బాడీ పార్ట్ అనేది ముందుగా కట్ చేసుకున్నామండి. ఇంకా చూడండి, బాడీ పార్ట్ కోసం అయితే ఇంకా క్లాత్ అయితే తీసేసుకున్నానండి. ఇది వచ్చేసి 2 పీసులుగా అనేది తీసేసుకోవాలి. ఇంకా చూడండి ఎడల్పు వచ్చేసి 21 ఎడల్పు అవుతుందండి. ఇంకా పొడవు వచ్చేసి ఎడల్పు 21, పొడవు వచ్చేసి 14.5 పొడవు అనేది తీసేసుకున్నానండి. ఇలా అనేది తీసేసుకున్న తర్వాత ఇవి రెండు అనేది చూడండి ఇలా అనేది మడతేసేసుకోవాలండి. ఇలా అనేది మర్చుకున్న తర్వాత 2.5 దగ్గర అనేది నెక్ అనేది మార్కింగ్ వేసేసుకోవాలండి. ఇది 2.5 దగ్గర మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 4 ఇంచులు లేదా 4.5 ఇంచులు అనేది షోల్డర్ తీసుకోవాలండి. ఇది కాలర్ నెక్ కాబట్టి నేను 4.5 ఇంచులు తీసుకుంటున్నాను. ఇంకా సంక దింపు భాగం వచ్చేసి 6 ఇంచులు అయితే ఇంకా తీసేసుకోవాలండి. ఇంకా చూడండి, ఇలా 6 ఇంచుల దగ్గర అనేది ఇలా అయితే ఇంకా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది మార్కింగ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మనము 1 ఇంచు దగ్గర అనేది మార్కింగ్ వేసుకున్నామండి. ఇంచి లేదా ఇంచు కన్నా కూడా తక్కువగానే పెట్టేసుకోండి. ఈ రెండు కూడా అనేది ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోండి. ఇలా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి 2.5 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇది మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా 2.5 ఇంచుల దగ్గర మార్కింగ్ వేసేసుకొని ఈ రెండు కూడా అనేది ఇలా బాక్స్ టైప్లో అనేది గీసేసుకోండి. ఇలా అనేది ఇంకొకటి కూడా బాక్స్ టైప్లో గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది 1 ఇంచు గ్యాప్ అనేది వదిలేసేసుకోండి. ఇలాగా 1 ఇంచు గ్యాప్ వదిలేసుకున్న తర్వాత ఇటు సైడ్కి వచ్చే లోపల కూడా 1 ఇంచు దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోండి. చూడండి, ఇలా అనేది మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము సంక దగ్గర అనేది ఈ సంక రౌండర్ ఉంది కదండి, దీంతో ఇలా రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన గీసాము చూడండి, ఆ గీటును మాత్రం అనేది రౌండ్ చేసేసుకోండి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇంకొక బాక్స్ ఉంది కదండి, ఆ బాక్స్ అనేది రౌండ్గా గీసేసుకోండి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చిన్న బాక్స్ ఉంది చూడండి, దీన్ని కూడా అనేది రౌండ్గా అనేది గీసేసుకున్నాము. ఇలా అనేది గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది సంకన అనేది కటింగ్ అయితే చేసేద్దాము. చూడండి, మీరు ఒకటి గిన నేర్చుకోవాలి అంటే మనకు అది వీడియో కానీ ఏదైనా కానీ దాన్ని అనేది పూర్తిగా అనేది చూడాల్సింది ఉంటుందండి. మనము సగం సగం చూసి ఆ పని చేసామంటే ఆ పని అనేది పర్ఫెక్ట్గా అనేది ఉండదండి. అందుకని ఇది వీడియో అనేది కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే కటింగ్ కుట్టే విధానము రెండు ఇదే వీడియోలోనే ఉన్నది కాబట్టి కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది. ఏముంది కటింగ్ ఏం చూద్దాం అనేసి మీరు ముందుకు వీడియో జరిపి చూసారంటే అర్థం కాదండి. అది కాక ఇది కాలర్ నెక్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. జాగ్రత్తగా చూసి కుట్టుకున్నారంటే మీకే అనేది చాలా ఈజీగా అనేది ఉంటుందండి. ఇంకా చూడండి, సంక అనేది కటింగ్ అనేది చేసేసాను కదండి. ఇప్పుడు పైన గీసాం చూడండి, దాన్ని మాత్రమే అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మాత్రమే కటింగ్ చేసాం కదండి. ఇప్పుడు ఒకదాన్ని తీసేసేయండి. ఇది బ్యాక్ నెక్కి వస్తుందండి.
అందుకు దాన్ని అనేది తీసేసుకున్నాము. దాన్ని తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి దీన్ని అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి. దీన్ని కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి అనేది దీన్ని అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇవి ఓపెన్ చేసేసుకున్నామండి. చూడండి, ఇది నెక్ మీకు డిజైన్ మాదిరి అనేది కనిపించవచ్చు, కానీ డిజైన్ కాదండి. కాలర్ వేసిన తర్వాత మీకు అనేది ఇక్కడ వచ్చేసి ఇలా అనేది వస్తుందండి. చూడండి, ఈ విధంగా అనేది వస్తుంది కాలర్ వేసిన తర్వాత ఇక్కడ. అందుకు ఈ చిన్నది అనేది ఇలా రౌండ్ అనేది తీసేసామండి. ఇది వచ్చేసి బ్యాక్ భాగం అండి. చూడండి, ఇది అయితే ఇలా అయితే ఇంకా వస్తుంది. మనం ఈ రెండు కటింగ్ చేసుకున్నాం కదండి, ఇది అనేది అసలైన క్లాత్ మీద పెట్టేసి కటింగ్ అయితే చేసేసుకున్నాం. చూడండి, చీరలో అనేది కొంగు వచ్చేసింది. ఈ కొంగును అనేది తీసేస్తున్నానండి. చూడండి, కొంగు తీసేసిన తర్వాత ఇలా డబల్ మడతతో అనేది వేసేసుకోవాలండి. ఇలా డబల్ మడతతో వేసుకున్న తర్వాత దీని మీద లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసి దీని పక్కరమ్మటి అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలండి. క్లాత్ అనేది కొంచెం ఎగస్ట్రా అనేది ఉంచుకోండి, మనకు తర్వాత అనేది ఉపయోగపడుతుంది క్లాత్ అనేది. అప్పుడు మనం ఆడికాడికి కటింగ్ చేసామనుకోండి, తర్వాత అనేది ఇబ్బంది అయిపోతుంది. చూడండి, ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇవి అనేది మనము పక్కన పెట్టేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కింద అనేది మనము అంబ్రెల్లా కటింగ్ అన్నాం కదండి, అవి అనేది కటింగ్ చేసుకున్నాం. హ్యాండ్స్ అనేది కుట్టేటప్పుడు అనేది కటింగ్ చేసి చూపిస్తానండి. మనం ఎందుకంటే మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాల్సింది అయితే ఉంటుంది. అంబ్రెల్లా కటింగ్ అనేది క్లాత్ అనేది ఎక్కువగా పడుతుంది కదండి, అందుకోసం అనేసి తర్వాత కుట్టేటప్పుడు హ్యాండ్స్ అనేది చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, ఇవి అనేది ఇలా మర్చుకోవాలండి. ఇదైతే ఇంకా 2.5 మీటర్లు ఉండొచ్చండి, ఎందుకంటే 3 మీటర్ల నుంచి నేను బాడీ పార్ట్ అనేది ముందుగానే కటింగ్ అయితే చేసేసాను. ఇలా మడిచి అనేది ఇలా అనేది 2 మడతలతో అనేది తీసేసుకోవాలండి. 2 మడతలతో తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇలా సమోసా టైప్ అనేది మడత అనేది వేసేసుకోవాలండి. ఈ టైప్లో అనేది వేసేసుకోవాలి. చూడండి, ఈ టైప్లో అనేది వేసేసుకున్న తర్వాత ఇంకా చూడండి, మనం వచ్చేసి 20 ఎడల్పు వచ్చేసి 21 తీసుకున్నామండి. 21ని మనము సగం చేసేసుకోవాలి. 21ని సగం చేసామంటే ఎంత అండి, 10.5 అట్లా వచ్చిందండి. 10 ఇంచుల దగ్గర అనేది మనము మార్కింగ్ వేసేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, ఇలా అనేది పెట్టేసుకుని అనేది చూసేసుకోవాలి. ఇలా 10 ఇంచుల దగ్గర అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. నడుము అనేది ఇది 4 మడతలతో ఉంది కాబట్టి మనకు 10 ఇంచుల దగ్గర వచ్చినా మనం అది చుట్టూ రావాలి కాబట్టి 40 ఇంచులు అలా వస్తుందండి. అప్పుడైతే కనుక మనకు సరిపోతుంది. ఇంకా ఇది ఇలా గీసుకున్న తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకున్నాము. చూడండి, ఈ మూలకు వచ్చే లోపల కరెక్ట్గానే ఉందండి, మనకు సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి పొడవు అయితే కనుక ఇక్కడ నుంచి అనేది తీసేసుకున్నామండి. డ్రెస్ పొడవు వచ్చేసి 29 ఇంచులు అయితే కనుక తీసుకుంటున్నానండి. నేనైతే 29 ఇంచుల దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకున్నాము. మళ్ళీ 29 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 29 ఇంచుల దగ్గర ఇలా 29 ఇంచుల దగ్గర ఇలా అనేది మార్కింగ్ అనేది వేసేసుకోవాలండి. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడ వరకు మార్కింగ్ వేసుకున్నామో ఆ మార్కింగ్ ప్రకారం అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా అనేది కటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనకు ఇక్కడ క్లాత్ అనేది తక్కువగా వచ్చింది కదండి, దీనికి అనేది మనము ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. అంటే కనుక లైనింగ్ క్లాత్ను మనము ఇటువైపు అనేది ఇలా వేసి కానీ మనం జాయింట్ అయితే కనుక చేసుకోవాల్సింది అయితే ఉంటుందండి. చూడండి, ఇలా అనేది మనకు జాయింట్ అయితే కనుక ఇలా పడుతుందండి.
ఇది అనేది మనము చూసుకొని అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇలా మనం పెట్టి చూసుకొని ఇప్పుడు చూడండి నాకు ఇక్కడైతే ఇంకా లైనింగ్ నాకు కనిపిస్తుందండి. ఆ కనిపించిన కాడికి అనేది కటింగ్ అనేది చేస్తున్నాను. కొంచెం ఎగస్ట్రా అనేది పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం కుట్టినప్పుడు కొంచెం క్లాత్ పోతుంది కాబట్టి అందుకే కొంచెం ఎగస్ట్రా అనేది పెట్టుకొని కుట్టిన తర్వాత మిగతా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇక్కడ మనం గీసుకున్న దాని ప్రకారం బట్టి కాకుండా కొంచెం ఒక హాఫ్ ఇంచి అటు సైడ్ ఉండేటట్టు అనేది చూసుకుని అనేది కటింగ్ అయితే చేసేసుకోవాలండి. ఎందుకంటే ఈ అంబ్రెల్లా కటింగ్కి ఏమవుతుందంటే కనుక మనకు అంబ్రెల్లా కటింగ్కు సాగినట్టు అనేది వస్తుందండి. అప్పుడు సాగినట్టు అనేది వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒకసారి పెద్దగా వచ్చేస్తుంది, లేకుంటే ఒకసారి తక్కువగా వస్తుంది. అందుకని ఒక ఇంచి తక్కువగానే పెట్టేసుకోవాలి. మనం కింద కొంచెం ఎక్కువగా పెట్టుకున్నామంటే కనుక తక్కువ వచ్చిందంటే కనుక కొంచెం కట్ చేసుకోవచ్చు, లేకుండా అదే జరిపిందంటే సరిపోతుందండి. ఇప్పుడు లైనింగ్ అయితే కనుక మనం కటింగ్ చేసుకున్నాం కదా, ఇంకా సేమ్ అదే విధంగా అనేది మనము సేమ్ అసలైన క్లాత్ను కూడా అలాగనే పెట్టేసి కటింగ్ అయితే చేసేద్దామండి. చూడండి ఇలా అనేది వేసుకోవాలండి. అంటే మనం లైనింగ్ ఎలా వరుస్తున్నామో సమోసా టైప్లో అట్నే అనేది లైనింగ్ అసలైన క్లాత్ కూడా వేసేసుకొని దాని మీద అనేది లైనింగ్ని ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా అనేది కటింగ్ అయితే ఇంకా చేసేసుకోవాలండి. నేను లైనింగ్ ఎంత ఉందో అంతే అనేది కటింగ్ అయితే చేస్తున్నానండి. ఇలా కటింగ్ అయితే చేసేసుకోవాలి. అలాగనే ఇక్కడ పైన కూడా అనేది కటింగ్ అనేది చేసేసుకున్నామండి. చూడండి ఇలా అనేది అసలైన క్లాత్ అనేది కూడా కటింగ్ అయితే ఇంకా వేసేసుకోవాలి. దీనికైతే ఇంకా పాల్స్ అనేది వచ్చిందండి. నేను కుట్టేటప్పుడు అనేది కటింగ్ చేసేయచ్చు అనేది ఇప్పలేదు, తర్వాత అనేది ఇప్పుకోవచ్చు అనేసి. ఇక్కడ చూడండి దీన్ని అనేది మనము పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు అనేది ఇది అంబ్రెల్లా కటింగ్ అనేది చేశాను కదండి, దీనికి అనేది కుచ్చు పెడదాం అనేసి అనుకుంటున్నానండి. ఈ అంబ్రెల్లా కటింగ్ అనేది చుట్టూ అనేది కుచ్చు వచ్చేటట్టు ఒక 10 ఇంచులు అనేది తీసేసుకున్నాను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఈ క్లాత్ అనేది ఇలా అనేది వర్క్ చేసుకోండి. ఇలా వర్క్ చేసుకున్న తర్వాత ఒక 10 ఇంచుల దగ్గరికి అనేది క్లాత్ అనేది తీసేసుకోండి. తీసేసుకున్న తర్వాత అక్కడ అనేది ఇలా కటింగ్ చేసేసుకొని దీన్ని అనేది ఇలా అనేది జింపేసుకోవచ్చు అండి. నేను ఒక చీర మొత్తాన్ని అనేది డ్రెస్ కోసం అనేది వాడుతున్నానండి. ఇలా అనేది తీసేసుకోవాలి. నేను ఒక చీర మొత్తాన్ని వాడుతున్నాను. ఇంకా ఇలాగనే మనకు ఎంత క్లాత్ అవసరం వస్తుందో అలాగనే 10 ఇంచుల వరకు అనేది తీసేసుకోవాలి. చూడండి ఇవైతే కనుక నేనైతే ఇలా అనేది కట్ చేసేసాను. మనకి ఎన్ని అవసరం పడుతుందో అన్ని అనేది చూసుకోవచ్చు కుట్టేటప్పుడు. ఇంకా చూడండి మన కటింగ్ అయితే కనుక అయిపోయింది. ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి, ఇది వచ్చేసి అనేది మనకి కింద కుచ్చుకు. ఇంకా వచ్చేసి మొత్తం అనేది కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా హ్యాండ్స్ అనేది నేను కుట్టేటప్పుడు అనేది చూపిస్తానండి. ఇప్పుడైతే కనుక మనం కుట్టేసుకుందాం కదండి. ఇప్పుడు మనము డ్రెస్ను అయితే కనుక కుట్టేద్దామండి. డ్రెస్ను కుట్టేసే ముందు అనేది మనకు ముందు వైపు వస్తుంది కదండి, అక్కడ అనేది ఇక్కడ క్యాన్వాస్ వేసి అనేది ఇలా అనేది ఐరన్ అనేది చేసేసుకోవాలండి. ఇలా క్యాన్వాస్ వేసి ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇక్కడ ఉన్న క్లాత్ అనేది క్యాన్వాస్ అనేది కట్ చేసేసుకున్నామండి. మనకు నెక్ మొత్తం అవసరం లేదండి, క్యాన్వాస్ ఇక్కడి వరకు ఉంటే చాలు, ఇదంతా వేయలేదండి. ఇక్కడ చూడండి ఇక్కడి వరకు మాత్రమే వేసాను, ఇక్కడికి నుంచి ఇక్కడికి చివరికి అనేది వేసానండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అనేది అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ అనేది వేసేసుకోవాలండి. ఇక్కడ చూడండి ఇలా పెట్టి అనేది మనము జాయింట్ అనేది వేసేసుకున్నాము. ఇలా పెట్టేసి అనేది మనము లూజ్ కుట్టు పెట్టేసుకొని మొత్తం అనేది కుట్టేసుకోవాల్సింది అయితే ఇంకా ఉంటుందండి. ఇలా కుట్టేసేటప్పుడు కూడా అనేది కొంచెం జాగ్రత్తగా అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అనేది క్లాత్ కుట్టు అనేది వేసేసుకోవాలి.
ఎక్కువ రాకుండా లూజ్ లేకుండా అనేది చూసుకుంటూ అనేది మనము కుట్టు అనేది వేసేయాలి. చూడండి ఇలా అనేది వేసేసుకోవాలి. నేను క్యాన్వాస్ అనేది వెయిట్కి అనేది పెట్టేశానండి, లోపలికి అనేది పెట్టలేదు. దీనిపైన అనేది ఇంకొక క్లాత్ అనేది పడుతుందండి, అందుకోసం అనేది ఇలా అయితే పెట్టేశాను. ఇప్పుడు అనేది అయితే ఇంకా చూడండి ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ ఉన్నదంతా ఇలాగ నిదానంగా చూసుకుంటూ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇలా నీట్గా అనేది కటింగ్ అయితే కనుక చేసేసుకోవాలి. చూడండి ఇలాగనే అనేది ఇంకొక దాన్ని కుట్టేసుకున్నాము. చూడండి మొత్తం అనేది కుట్టేశాను, రెండు అనేది కూడా కుట్టేశానండి. ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఒక క్లాత్ అనేది తీసుకోండి, అంటే అసలైన క్లాతే. ఆ క్లాత్ అనేది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి ఒకవైపు అనేది కుట్టు అనేది వేసేసుకోండి. ఊరికి అలా మడిచి అనేది కుట్టు వేసేసుకోండి. అలా వేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఇప్పుడు అనేది మనము మెడ అనేది తిప్పేసుకున్నామండి. కుట్టు చిన్న కుట్టు పెట్టేసుకొని ఇలా అనేది కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇంకా స్ట్రైట్ కుట్ అనేది వేసేస్తున్నాము. ఇది ఎందుకు అసలైన క్లాత్ ఇలా వేస్తున్నా అనేది మీకు కుట్టిన తర్వాత అనేది చెప్తాను. ఇప్పుడు మీకు చెప్పినా కానీ ఇది సరిగా అనేది అర్థం కాదండి. నేను కుట్టి చూపించానంటే కనుక మీకు అనేది అర్థమవుతుంది. చూడండి ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని అనేది కట్ చేసేసుకున్నాము. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ మూలల దగ్గర అనేది ఇలా డాట్స్ అనేది పెట్టేసేయండి. డాట్స్ అనేది కన్ఫామ్గా పెట్టాలండి. డాట్స్ పెడితేనే మనకు నీట్గా అనేది తిరుగుతుంది. ఇంకా ఇప్పుడు అనేది చూడండి ఈ మూల అనేది కరెక్ట్గా అనేది తిప్పేసుకోండి. ఈ మూల దగ్గర అనేది ఇలాంటి స్కూల్ డ్రైవర్ ఉంటుంది కదండి, దాంతో అనేసి మీరు చూడండి ఇలా అన్నారంటే నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా పట్టుకొని కుట్టు అనేది వేసుకున్నాము. మూల అనేది కరెక్ట్గా వచ్చేటట్టు అనేది తీసేసుకోండి. ఇప్పుడు ఇది మొత్తం అనేది ఇలా లోపలికి అనేది మర్చేసుకున్నాము. చూడండి ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఏమవుతుందంటే మనము కాలర్ అనేది ఇలా వస్తుంది అనేసి మీకైతే చెప్పాను కదండి. ఇలా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ కాలర్ అనేది కాలర్ టైప్లోనే ఉంటుందండి. మనం ఇలా రావద్దు అనుకున్నప్పుడు అయితే ఇలాగనే అనేది పెట్టేసుకోవచ్చు. ఇలా వచ్చినప్పుడు మనకు లైనింగ్ క్లాత్ కనిపించకుండా అసలైన క్లాత్ అనేది కనిపిస్తుంది. అందుకోసం అనేసి నేను ఇలా అనేది ఈ క్లాత్ అంటే అసలైన క్లాత్ అనేది వేసానండి. ఇప్పుడైతే కనుక మీకు అర్థమైంది అనుకుంటాను. మనం డ్రెస్ మొత్తం కుట్టిన తర్వాత ఇలా పెట్టి మనము ఐరన్ అనేది చేసేసేయాలండి. ఈ మూల అనేది ఇలా పెట్టేసి ఐరన్ చేసామంటే ఇలా అతుక్కపోతుంది. మనకనేది వేరేగా అనేది ఏం కనిపించదండి, నీట్గా అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇంకా దీన్ని అయితే కనుక చూడండి ఇలా మడిచి అనేది కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసుకున్న తర్వాత మొత్తం మనము కుట్టేసిన తర్వాత అనేది మనము ఇక్కడ అనేది హెమ్మింగ్ అనేది చేసేసుకోవచ్చు అండి. లేదా మనకు ఇప్పుడే అనేది కుట్టు అనేది కూడా వేసేసుకోవచ్చు. కానీ కుట్టు వేసుకుంటే కనుక బయటికి ఇటు పక్క అనేది కనిపిస్తుంది అండి. అందుకోసం అనేది నేను చెప్తున్నది
హెమ్మింగ్ అనేది చేసేసుకున్నాము అనేసి. ఇంకా చూడండి ఇక్కడ అనేది మనకు జాయింట్ వేసేసుకున్నామంటే సరిపోతుంది. ఇక క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది అనేది కటింగ్ అనేది చేసేసుకున్నామండి. కటింగ్ చేసేసుకున్న తర్వాత షోల్డర్లు చూడండి ఇలా షోల్డర్లకు ఎదురుగా అనేది ఇలా అనేది పట్టేసుకోండి. పట్టుకున్న తర్వాత తాటు పెట్టేసి ఒక టక్స్ అనేది వేసేసుకున్నాము. చూడండి ఇలా టక్స్ అనేది వేసేసుకోవాలి. ఇలాగనే అనేది ఇంకొకటి కూడా అనేది కుట్టేసుకుందామండి. చూడండి 2 అనేది నేను కుట్టేశాను. ఇలా అనేది 2 అనేది కుట్టేశానండి. మనకు ఇలా వచ్చేసి ఇక్కడ చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అనేది ఇలా అనేది వస్తుందండి. చూడండి కాలర్ అనేది ఇలానే ఉంటుంది. ఇలా అయితే కనుక వస్తుంది. చూడడానికి ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు అనేది మనము ఇక్కడ 2 దాళ్ళకు అనేది టక్స్లు కూడా వేసేసాం కదండి. వేసేసిన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా అనేది ఇలా పెట్టేసి మనము ఇక్కడ అనేది కుట్టు అనేది వేసేసుకున్నాం. చూడండి మొత్తం అనేది కాకుండా కొంచెం దూరం అనేది వేసేద్దాము. ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. అంటే ఒక 5 ఇంచుల వరకు. మీరు లేదు మొత్తం బటన్సే పెట్టుకుంటాము అంటే కనుక మొత్తం బటన్సే అనేది పెట్టేసుకోవచ్చండి. బటన్స్ మొత్తం వద్దు అనుకున్నప్పుడు ఇలా కుట్టు వేసుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ వరకు కుట్టు వేసిన తర్వాత మళ్ళీ అనేది దారం అనేది తెంపేసి మళ్ళీ ఇక్కడ నుంచి అనేది స్ట్రైట్ కుట్టు వేసేసుకోండి. అప్పుడు అనేది మనకు నీట్గా అనేది కనిపిస్తుందండి. లేకుంటే ఇదంతా వేరుగా అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము బ్యాక్ బాగా అనేది కుట్టుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఆల్రెడీ అనేది నేను జాయింట్ అనేది చేసేసాను. చూడండి జాయింట్ చేసేసి టక్సులు అనేది వేసేసాను. క్లాత్ జాయింట్ చేయడమే కదా అనేసి జాయింట్ చేశానండి. మీకు ఇది కూడా చూపించాలి అంటే కనుక మనకు ఇంకో కొంచెం లేట్ అనేది వీడియో లెంత్ అనేది అవుతుందండి. అందుకోసం అనేది నేను ముందే అనేది కుట్టేశాను. ఇప్పుడు అనేది షోల్డర్లు అనేది జాయింట్ అనేది చేసేస్తున్నాను. చూడండి ఇలా అనేది జాయింట్ అయితే కనుక చేసేసుకోవాలి. ఇప్పుడు ఇటు పక్కన షోల్డర్ కూడా జాయింట్ అయితే చేసేసుకోవాలి. చూడండి ఇలా అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూడండి షోల్డర్లు అయితే కనుక కుట్టేసాను. షోల్డర్ కుట్టేసిన తర్వాత దీనికి అనేది మనము కాలర్ పెట్టుకోవడానికి అయితే కనుక మెడ అనేది గొలుసుకున్నామండి. ఇంకా చూడండి ఇక్కడ నుంచి అనేది గొలుసుకోవాలి. ఇలా అనేది పట్టుకొని కొలుచుకున్నామండి. కరెక్ట్గా అనేది కొలుచుకోవాలండి. మనకు కొంచెం ఎక్కువ తక్కువైనా కూడా కాలర్ అనేది గలీజ్గా అనేది కనిపిస్తుంది. చూడండి కరెక్ట్గా అనేది 12 ఇంచులు ఉంది మనకు. ఇప్పుడు 12 ఇంచులు అనేది క్లాత్ అనేది తీసేసుకున్నామండి. 12.5 అయితే కనుక తీసుకోవాలండి. కాలర్ అనేది తిప్పేసుకోవాలి కాబట్టి. ఇంకా చూడండి లైనింగ్ క్లాత్ అయితే కనుక ఇంకా చూడండి 12.5 అనేది లైనింగ్ క్లాత్ తీసేసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ తీసుకున్న తర్వాత అసలైన క్లాత్ కూడా తీసుకొని ఈ రెండింటికి అనేది జాయింట్ అనేది వేసుకున్నామండి. ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. అసలైన క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ వేసుకున్న తర్వాత క్యాన్వాస్ అనేది తీసేసుకోండి. క్యాన్వాస్ వచ్చేసి 2.5 ఇంచులు అనేది క్యాన్వాస్ తీసుకున్నానండి. ఇంకా 2.5 ఇంచులు మనకు వచ్చేసి మెడ వచ్చేసి 12 ఇంచులు ఉంది కదండి. ఇదైతే కనుక 16 ఇంచుల క్యాన్వాస్ అయితే తీసేసుకున్నాను. ఇంకా చూడండి దీన్ని అనేది ఇలా సగానికి అనేది మడిచేసేయండి. ఇలా సగానికి మడిచిన తర్వాత ఇప్పుడు మనకు వచ్చినది ఎంత 12 ఇంచులు మెడ వచ్చింది కదండి. 12 ఇంచులు అనేది సగం చేస్తే 6 ఇంచులు అనేది వస్తుందండి. 6 ఇంచుల కన్నా కొంచెం ఎక్కువగా అనేది పెట్టేసేయండి. ఎందుకంటే మనకు కుట్లలకు కావాలి కదండి. అందుకోసం అనేసి కొంచెం ఎక్కువగా పెట్టేసేసుకోవాలి కింద వచ్చేసి. ఇంక ఇప్పుడు అనేది ఇక్కడ నుంచి అనేది మీరు ఇక్కడ చూడండి ఇలా అనేది గీసేసుకోవాలండి. ఇలా క్రాస్గా అనేది గీసుకోవాలి.
ఇలా క్రాస్గా గీసుకున్న తర్వాత ఇలా కట్ చేసేసుకున్నాము. కట్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ ఇంచి అండి, హాఫ్ ఇంచ్ దగ్గర అనేది ఒక మార్కింగ్ అనేది వేసేసుకోండి. మార్కింగ్ వేసేసుకున్న తర్వాత దీన్ని అనేది ఈ లైన్లోకి ఇలా అనేది కలిపేసేయండి. ఇలా కలిపేసి ఇలా అనేది కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా అయితే ఇంకా కాలర్ అయితే వచ్చేస్తుందండి మనకు. ఇది వచ్చేసి మామూలుగా సట్లకు ఉంటుంది చూడండి, ఆ టైప్ కాలర్ అనేది పెడుతున్నానండి. ఇప్పుడు ఈ కాలర్ ఉంది కదండి, దీన్ని అనేది ఇలా అనేది పెట్టేసేసుకోవాలండి. చూడండి ఇలా అనేది పెట్టేసుకున్న తర్వాత కాలర్ అనేది ఇలా పెట్టేసి ఇక్కడ అనేది ఇలా అనేది మడుచుకోవాల్సింది అయితే ఉంటుందండి. ఇలా మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూసుకొని క్యాన్వాస్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మాత్రమే అనేది చూసుకొని అనేది కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ మీద కుట్టు అనేది వేసేసుకున్నాము. ఇలా క్యాన్వాస్ మీద కుట్టు వేసేసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసేసుకోండి. ఇలా కొంచెం గ్యాప్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు అనేది ఇంకొకటి అనేది తీసేసుకోండి. దీన్ని అనేది ఇలా అనేది మడిచి అనేది ఇలా తీసుకొని ఇక్కడ అనేది ఒక డాట్ అనేది పెట్టేసుకోండి. డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని కూడా అనేది ఇలా అనేది మడిచేసుకోండి. మడిచేసుకొని ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. ఇలా డాట్ పెట్టేసుకొని సేమ్ ఈ డాట్ దగ్గర వచ్చేటట్టు అనేది ఇలా అయితే ఇంకా చూసేసుకోండి. చూసుకొని డాట్ మీద నుంచి ఇలా చూడండి ఇలా మూలకు వచ్చిన తర్వాత ఇలా అనేది మూల అనేది తిప్పేసుకోవాలి. ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది అనేది కూడా కరెక్ట్గా అనేది చూసేసుకోండి. చూసుకొని ఇలా అనేది కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి, ఈ క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకోండి. మనము క్లాత్ అనేది డబల్ అనేది వేసానండి. ఎందుకంటే మనకి ఇది వచ్చేసి చీర క్లాత్ కదండి, పతలాగా ఉంటుంది. మన కాళ్ళకు వచ్చే లోపల అనేది మందంగా అయితే ఉండాలి. ఇక్కడ చూడండి ఇక్కడ అనేది ఇలా డాట్స్ అనేది పెట్టేసుకున్నాము. ఇలా డాట్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా క్లాత్ని చూడండి, ఈ క్లాత్ అనేది కొంచెం హాఫ్ ఇంచ్ కన్నా తక్కువ కొంచెం అనేసి ఉంచేసి ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని అనేది కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము కాలర్ని అనేది తిప్పేసేసుకున్నాం. ఇలా అనేది తిప్పేసుకున్న తర్వాత ఈ మూలలు అనేది ఇలా స్కూల్ డ్రైవర్ సహాయంతో అనేది నీట్గా అనేది తీసేసుకోండి. ఇక్కడ మనము కటింగ్ చేసాం కదండి, క్లాత్ అనేది పక్కకు జరగకుండా కుట్టు అనేది వేసేసుకున్నాము. చీర క్లాత్ పతలాగా ఉంటుంది కాబట్టి మనం ఒకసారి ఇలా కట్ చేసామంటే పక్కకు పోతూ ఉంటుందండి. అలా పోకుండా ఇలా టైట్గా ఉండేటట్టు అనేది మనము కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కాలర్ని అనేది తీసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము కుట్టు అనేది పై కుట్టు వేసేసుకున్నాము. ఇక్కడ అనేది కుట్టు వేయొద్దండి, కొంచెం
ఇలా వచ్చేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇది క్లాత్ కరెక్ట్గా వచ్చేటట్టు కొంచెం లాగి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. కాలర్ అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము బాడీ పార్ట్ అనేది తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత చూడండి ఈ చివర అనేది ఇలా అనేది పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇది కుట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మనకు కరెక్ట్గా రావాలి అంటే కనుక పక్కకు జరగకుండా కొంచెం జాగ్రత్తగా అనేది కుట్టుకోవాలి. లేకుంటే ఏమవుతుందంటే క్లాత్ కొంచెం పక్కకు జరిగినట్టు అవుతుంది. అలా పక్కకు జరిగింది అయితే కనుక మనకు అస్సలు అనేది సరిగా రాదు. ఒకవైపు అనేది ఎత్తులు తగ్గులు అలా కూడా అనేది వస్తుంది. క్లాత్ యాన్నే కానీ కుచ్చు రాకుండా చూసుకొని అనేది కుట్టుకోవాలి. స్టిఫ్గా ఉన్న క్లాత్ అయితే కనుక మనకు నీట్గా వస్తుందండి. ఈ క్లాత్కు కొంచెం జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఎందుకంటే చీర క్లాత్ కాబట్టి. మీకు డీటెయిల్గా ఉండాలి అనేసి అయితే కనుక మొత్తం నేను కుట్టి అనేది చూపిస్తున్నానండి. మీకు నీట్గా అనేది అర్థం అవుతేనే మీరు కూడా అనేది కుట్టుకోగలరు. నేను ఊరికి ఇలా కుట్టుకోవాలి అనేసి చూపిస్తుంటే చూడగలరండి. అందుకనేసి అయితే కనుక నీట్గా అనేది మీకైతే చూపిస్తున్నాను. చూడండి ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మనము చూడండి ఈ మూలకు వచ్చే లోపల ఇలా తిప్పేసి ముందుగానే మనము ఇక్కడ అనేది కుట్టు వేసుకున్నాం కదండి. ఇలా కుట్టు వేసేసుకున్నాం కదా. ఇక ఇప్పుడు అనేది ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవడం అండి. చూడండి ఇలా అనేది ఇలా పై కుట్టు వేసేటప్పుడైనా కానీ కొంచెం చూసుకొని అనేది వేసేసుకోండి. ఎక్కడనే కానీ క్లాత్ అనేది పడకుండా అనేది చూసుకోవాలి. కాలర్ అనేది కుట్టేటప్పుడు కొంచెం కష్టంగానే అనేది ఉంటుందండి. ఈజీ అయితే కనుక కాదు. కానీ అమౌంట్ కూడా అండి దీనికి ఎక్కువగా తీసుకోవచ్చు. మన డైలీ తీసుకునే డ్రెస్ల కన్నా ఎక్కువగా అనేది తీసేసుకోవచ్చు అండి. చూడండి ఇలా అయితే కనుక వచ్చేస్తుంది. మనకు వచ్చేసి ఇలా వస్తుందండి. చూడండి ఇలాగా ఇలా అయితే కనుక కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు అనేది ఇంకొక కుట్టు అనేది వేసేసుకున్నామండి. చూడండి కాలర్ అయితే కనుక రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము హ్యాండ్స్ అనేది కుట్టుకున్నామండి. హ్యాండ్స్ అనేది కుట్టేసుకున్నాము. హ్యాండ్స్ అయితే కనుక బుట్ట హ్యాండ్స్ అనేది కుడదాం అనుకుంటున్నానండి. దానికోసం అయితే కనుక సేమ్ క్లాత్ అనేది తీసుకున్నాను. బుట్ట పెట్టడానికి అనేది లైనింగ్ అయితే కనుక ఏం తీసుకోలేదండి. లైనింగ్ లేకుండా అనేది కుడదామనేసి అనుకున్నాను. ఇంకా చూడండి దానికోసం అయితే కనుక ఈ క్లాత్ అయితే కనుక తీసేసుకున్నాను. ఇంకా నేను చీర అనేది ఎడెలుకుంటుంది కదండి. ఆ చీర మొత్తం అనేది తీసేసుకున్నాను. బుట్ట హ్యాండ్స్కు మనము ఎక్కువగా పెట్టేసినామంటేనే బాగుంటుంది. ఇంకా పొడవు వచ్చేసి చీర అంతా తీసుకున్నానండి. ఎడెల్పు వచ్చేసి ఇంకా చూడండి 9 ఇంచుల ఎడెల్పు అయితే కనుక తీసేసుకున్నాను. అంటే ఇంకా బుట్ట అనేది కిందికి వచ్చేటట్టు అనేది తీసుకున్నానండి. ఇక్కడ అనేది ఇలా దాట్ అనేది ఒకటి పెట్టేసుకున్నామండి. ఇలా దాట్ అనేది పెట్టేసుకున్న తర్వాత మనము ఎక్కడి నుంచి అనేది ఇలా బుట్ట పెట్టేసుకోవాలనుకుంటున్నామో అక్కడి నుంచి అనేది మనము అక్కడ ఒక దాట్ అనేది పెట్టేసుకోవాలి. చూడండి దీన్ని అయితే కనుక మనము బుట్ట పెట్టేసుకున్నాము.
ఇలా చిన్న చిన్న కుచ్చు పెట్టేసుకోవడమేనండి. నేను చాలా వీడియోస్లలో డ్రెస్సులకు ఎక్కువగా ఇలా బుట్ట హ్యాండ్సే పెడతానండి. ఎందుకంటే బుట్ట హ్యాండ్స్ చిన్న పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ చాలా బాగుంటాయండి. వేసుకున్నామంటే కనుక డ్రెస్ లుక్ అనేది మారిపోతుంది మొత్తం అనేది, అంత బాగుంటాయి. ఇంకా చూడండి ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేది పెట్టేసుకోవాలి. మీరు ఫుల్ హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అనేది హ్యాండ్స్ అనేది నచ్చుతాయండి. ఇలాగనే పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఇంకా ఏం లేదు. నేనైతే ఇంకా బుట్ట హ్యాండ్స్ ఎక్కువగా అనేది పెట్టేస్తూ ఉంటానండి. ఈ డిజైన్ డ్రెస్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చాలా అంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఇలా అనేది కుచ్చు పెట్టేసిన తర్వాత చాలా చిన్న కుచ్చు అనేది పెట్టేసానండి. ఇంకా సేమ్ విధంగా కింద కూడా అనేది కుచ్చు అనేది పెట్టేసుకున్నాము. చాలా చివరికి అనేది ఇలా కుచ్చు పెట్టేసేయాలండి. దీనికి అనేది కొంచెం బెల్ట్ వేద్దాం అనేసి అనుకున్నానండి. మనము బుట్ట కుట్టుకునే విధానంలోనే చాలా అనేది ఉంటాయండి, ఒకటే విధానం అంటే ఏమి ఉండదు. దీంట్లో రకరకాలుగా అనేది కుచ్చు పెట్టేయచ్చు, రకరకాలుగా అనేది బుట్ట హ్యాండ్స్ అనేది కుట్టుకోవచ్చండి. ఇంకా చూడండి ఇలా అనేది కుట్టేసుకోవడమే. ఇలాగనే ఇంకొకటి అనేది రెడీ చేసుకున్నాము. ఇలా రెండు వైపులా అనేది కుట్టుకున్న తర్వాత రెండు హ్యాండ్స్ అనేది ఇలా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అనేది లైనింగ్ క్లాత్ అనేది తీసేసుకోండి. లైనింగ్ క్లాత్ అలాగనే దీని మీద అనేసి క్యాన్వాస్ అనేది తీసేసుకున్నామండి. 4 ఇంచుల ఎడల్పుతో అసలైన క్లాత్ తీసుకోవాలండి. అలాగనే వచ్చేసి క్యాన్వాస్ పైన వచ్చేసి 4 ఇంచుల ఎడల్పుతో అనేది లైనింగ్ క్లాత్ తీసేసుకోండి. అలాగనే దాని మీద వచ్చేసి క్యాన్వాస్ పైన వచ్చేసి అసలైన క్లాత్ వేసేసుకొని కుట్టు అనేది వేసేసుకున్నామండి. లూజ్ కుట్టు వేసుకొని జాయింట్ అనేది వేసేసుకున్నాము. ఇలా అనేది జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా అనేది మర్చుకోండి. ఇలా మర్చుకొని ఇక్కడ ఒక డాట్ అనేది పెట్టేసుకున్నాము. ఒక డాట్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది చూడండి బుట్ట తీసుకొని దీన్ని కూడా ఇలా అనేది మర్చేసేయండి. ఇలా మర్చి ఇక్కడికి అనేది ఇలా ఎక్కడ దాటి పెట్టేసామో ఆడికి వచ్చేటట్టు అనేది చూసేసుకొని ఇలా పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోండి. ఇది క్లాత్ అనేది లోపలికి పడకుండా చూసుకోండి, లేకుండా కనుక మళ్ళీ డబల్ పని ఇలా క్లాత్ లోపలికి పడకుండా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము చూడండి ఇలా అనేది మడిచి ఇక్కడ నుంచి అనేది ఇలా పెట్టి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా క్లాత్ అనేది ముందు మడిచేసుకోండి. ఇలా కుట్టు అనేది మనము జాయిన్ చేసినాం చూడండి, దాని మీదనే పడేటట్టు అనేది తీసుకోవాలి. ఇలాగా ఇలా అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. మీరు ఇటువైపు అయినా కానీ ఇంకొక కుట్టు అయినా కానీ వేసేసుకోవచ్చు. ఇంకా ఇటువైపు మీ ఇష్టం అండి. నేనైతే ఇంకా ఇంకొక కుట్టు అయితే ఇంకా ఏం వేయట్లేదు, ఇలాగనే ఉంటే బాగుంటుంది అనేసి అనిపించింది నాకు. ఇలాగనే ఇంకొక హ్యాండ్స్ కూడా అనేది కుట్టేసుకున్నాము. 2 హ్యాండ్స్ అయితే కుట్టేసాను. ఇప్పుడు మనము షోల్డర్లకు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నామండి. ఇక్కడ చూడండి దీన్ని అనేది కుచ్చు పెట్టేసాం కదా, ఇది ఇలా అనేసి తీసేసుకోండి. ఇలా అన్నామంటే కనుక మనకు ఎక్కడికి అనేది అయితే కనుక కనిపిస్తుంది, మధ్యలోకి వచ్చేటట్టు అనేది చూసేసుకోండి. ఇక్కడ అనేది ఒక పిన్ అనేది పెట్టేసుకొని ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోండి. కొంచెం అనేది ముందు వైపున కొంచెం క్రాస్ అనేది తీసేసుకోండి. ఇలా కొంచెం క్రాస్ తీసేసుకొని
ఇలా అనేది కుట్టేసుకోవాలి. అలాగనే ఇంకొక వైపు కూడా కుట్టేద్దాము. రెండు వైపులా అనేది హ్యాండ్స్ అనేది కుట్టేసానండి. ఇలా రెండు వైపులా హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది బ్యాక్ భాగంకి వెళ్ళి అనేది ఇక థ్రెడ్స్ పెడుతున్నా అండి. కట్టుకోవడానికి లూజ్గా ఉన్నా కూడా సరిపోతుంది అనేసి నేను ప్రతి డ్రెస్కి అనేది చూపిస్తూనే ఉంటానండి. ఇలా అనేది 1 ఇంచ్ గ్యాప్ అనేది ఇలా పెట్టి కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము చూడండి స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము. ఇలా ఒకవైపు మాత్రమేనండి ఇలా స్ట్రైట్ కుట్ అనేది, రెండు వైపులా అవసరం లేదు. ఒకవైపున చివరన అనేది వేసేసుకోండి. ఇలా చివరన అనేది వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా మిగిలేది హ్యాండ్స్ దగ్గర క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ అనేది కట్ చేసేయండి. ఇప్పుడు మనకు అనేది రెడీ అయిపోయిందండి పైన భాగం అనేది. ఇప్పుడు వచ్చేసి కింద మనము అంబ్రెల్లా కటింగ్ అయితే చేసుకున్నాం కదా, దాన్ని అనేది లైనింగ్ తక్కువగా వచ్చింది కదండి, అది జాయింట్ అనేది చేసేసుకున్నాము. నేను ఈ జాయింట్ వేసుకునేది కూడా ఎందుకు చూపిస్తున్నాను అంటే కనుక పెద్దవాళ్ళకు కన్ఫామ్గా అనేది లైనింగ్ జాయింట్ అనేది పడుతుందండి. చిన్నపిల్లలకు మాత్రమే అనేది జాయింట్ అనేది పడదు, పెద్దవాళ్ళకైతే కనుక గ్యారంటీగా పడుతుంది. అందుకోసం అనేసి మీకైతే కనుక చూపించానంటే ఒక ఐడియా అనేది వస్తుంది కదండి. ఇప్పుడు ఇవి రెండు డబల్ అనేది ఉన్నాయి కదా, ఈ రెండు అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలండి. ఇలాగా ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇక్కడ చూడండి ఇలా పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి మనకు ఎక్కడికి తక్కువగా వస్తుందో అక్కడి వరకు అనేది ఇలా పట్టుకొని అనేది చూసుకోవాలి. చూడండి ఇక్కడికి తక్కువగా వచ్చేసింది. ఇప్పుడు మనము ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా అనేది కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ఇటువైపు తిప్పేసి పై కుట్టు అనేది వేసేసుకున్నామండి. అప్పుడు నీట్గా అనేది పై కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది దీన్ని ఎలా ఉందో అలా అనేది మర్చుకోవాలండి. మర్చుకున్నామంటే కనుక మనకు ఈడ ఎగస్ట్రా ఏమన్నా మనం జాయిన్ చేసిన క్లాత్ అనేది ఉండిందంటే కనుక మనకి ఇలా అనేది కట్టించేస్తుంది. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్నాము. చూడండి ఎగస్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము ఇంకా చూడండి కింది వైపున అనేది మడిచి అనేది కుట్టు అనేది వేసేసుకున్నామండి. ఇలా అనేది మడిచి అనేది కుట్టుకోవాలి. ఇది మడిచి కుట్టుకున్న తర్వాత ఇప్పుడు అనేది మనము అసలైన క్లాత్ అనేది కింద కుచ్చు అనేది వేద్దామనేసి చెప్పాను కదండి, కటింగ్ కూడా అనేది చేసేసుకున్నాము. ఆ కుచ్చు అనేది ఇప్పుడైతే ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. అందరు అనేది అడుగుతూ ఉన్నారండి కామెంట్లలో, అక్క మీరు కుచ్చు పెడుతున్నారు కదా ఫ్రాక్స్కు, ఆ కుచ్చు అనేది చిన్న మిషన్లకు కూడా వస్తాయా అనేసి. చిన్న మిషన్లకు అయితే రావండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదండి నా దగ్గర ఉన్న మిషన్, ఇలాంటి మిషన్లకు అయితే కనుక వస్తాయండి. పూర్తిగా చిన్నవి ఉంటాయి చూడండి, ఆ మిషన్లకు అయితే కనుక అలాగ కుచ్చు పెట్టడానికి అయితే కనుక రాదండి. ఇంకా చూడండి దీనిలో అనేది జాయింట్ అయితే కనుక చేసేసుకున్నామండి. ఇలాగా అన్నీ అనేది జాయింట్ అయితే చేసేసుకున్నాము. ఇలా మొత్తం అనేది జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇలా అనేది మర్చి కుట్టుకోవాలండి. రెండు చివర్ల ఇటు సైడ్ మర్చి కుట్టుకోవాలి, ఇటు సైడ్ అనేది మర్చి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలి. చూడండి రెండు వైపులు అనేది కుట్టేశాను. రెండు వైపులా కుట్టేసిన తర్వాత ఇప్పుడు అనేది 1 ఇంచ్ గ్యాప్ అనేది తీసేసుకోండి. ఇలా 1 ఇంచ్ గ్యాప్ తీసేసుకొని ఇవి కుచ్చు పెట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా మనము మిషన్ అనేది ఇలా అనేది కుచ్చు పెట్టేసుకోవాలండి. మొత్తం అనేది కుచ్చు అనేది పెట్టేసానండి. ఇప్పుడు అనేది మనము క్లాత్ అనేది తీసేసుకున్నాము. ఇది తీసేసుకొని ఈ చివర అనేది తీసేసుకోండి. చివర తీసేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఇలా అనేది పెట్టేసేయండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి అనేది కుట్టు అనేది వేసుకోవాల్సింది అయితే ఉంటుందండి.
ఇది క్లాత్ 1/2 ఇంచ్ ఉండాలండి మనకు అటు సైడ్ అనేది, లేకుంటే కనుక మనము డ్రెస్ వేసుకున్నప్పుడు అనేది కుట్లు అనేది ఊడిపోతుంది. కుట్టు అనేది చిన్న కుట్టు పెట్టేసుకోండి. చిన్న కుట్టు పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేటట్టు అనేది చూసుకొని కుట్టు అనేది ఇలా నిదానంగా చూసుకొని అనేది వేసేసుకోండి. ఈ కుచ్చు అనేది కూడా కరెక్ట్గా వచ్చేటట్టు అనేది చూసేసుకోవాలి. ఇలాగ వచ్చేటట్టు అనేది చూసుకోవాలండి. ఇలానే మొత్తం చుట్టూ అనేది కుట్టుకున్నాము. ఇలా అనేది మొత్తం కుచ్చు అనేది పెట్టేసుకోవాలండి. ఇలా కుచ్చు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అసలైన క్లాత్ రెండు అనేది జాయింట్ అనేది చేసేసుకున్నామండి. చూడండి ఇలా రెండు అనేది జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలా జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది ఇది మనకు బాడీ పార్ట్కి అనేది జాయింట్ చేసేసుకున్నాము. అసలైన క్లాత్ మీద ఇలా పెట్టేసి అనేది కుట్టు అనేది వేసేసుకోవాలండి. ఇలా అనేది కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది మన సైజ్ చూసి అనేది ఇటు సైడ్ కూడా స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకోవాలండి. ఇలా అనేది స్ట్రైట్ కుట్ అనేది వేసేసుకున్నాము. ఇటు సైడ్ కూడా చూడండి స్ట్రైట్ కుట్లు అయితే వేసేసుకున్నాము. దీన్ని అనేది తిప్పేసేసుకున్నాము. చూడండి తిప్పేసేసాను. ఇప్పుడు అనేది మనము ఇక్కడ అనేది బటన్స్ అనేది పెట్టేసుకుందామండి. అయితే ఇంకా పూర్తి అయిపోయింది. ఇంకా బటన్ అయితే ఇంకా నేను ఇక్కడైతే బటన్ పెట్టకుండా ఉక్స్ అయితే పెట్టానండి. ఒకటి మాత్రం పెట్టాను. ఇక్కడ వరకు మనము కుట్టు అయితే వేసుకున్నాం కదండి, అందుకు ఒక ఉక్స్ అయితే ఇంకా పెట్టుకున్నాము. ఇదైతే ఇంకా ఇలా వస్తుంది అని చెప్పాను కదండి. ఇలా ఉక్స్ ఇలా పెట్టినామంటే ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి అనేది మనము బటన్స్ అనేది ఈ కలర్ అయితే ఇంకా ఆరెంజ్ కలర్ అయితే ఇంకా పెడుతున్నానండి. చూడండి ఇవి డైమండ్ టైప్ అనేది బటన్స్ అనేది తీసుకున్నానండి. ఇంకా ఇవి అనేది ఇలా అనేది పెట్టేసేయాలండి. చూడండి ఇలాగా ఇలా అనేది పెట్టుకున్నామండి. చూడండి సూదికి అనేది 4 పొరలు దారం ఎక్కించుకోండి. 2 పొరలు ఎక్కించుకున్నామంటే మనకు 4 పొరలు అవుతుంది. ఇలా అనేది కుట్టేసుకుందాం మనము దీనికి. చూడండి బటన్స్ అయితే ఇంకా కుట్టేసాను. మనకి ఇలా అయితే ఇంకా వస్తుంది. డ్రెస్ మొత్తం అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా చూడండి కింద అయితే ఇంకా కుచ్చు కానీ మనకి ఇలా అయితే వస్తుంది. ఈ డ్రెస్ ఎలా ఉంటుంది అనేసి నేనైతే వేసుకొని అయితే ఇంకా మీకు చూపిస్తాను. నేను వేసుకొని చూపించడానికి మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి. అందుకే వేసుకొని అయితే ఇంకా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నేను వేసుకొని డ్రెస్ చూపిస్తా అన్నాను కదా, డ్రెస్ అయితే ఇంకా వేసుకున్నానండి. ఇంకా చూడండి కాలర్ అయితే ఇంకా మనకు ఇలా అనేది కాలర్ అయితే వచ్చేస్తుంది. ఇంకా బటన్స్ కూడా చూడండి మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేసాయి. హ్యాండ్స్ కానీ ఇప్పుడు కొత్త మోడల్గా కానీ హ్యాండ్స్ కూడా అనేది పెట్టేశానండి. ఇంకా చూడండి కింద చూసుకుంటే మనకి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకి ఇలా అయితే ఇంకా వస్తుంది. ఫుల్గా లేకుండా అలా కాకుండా హాఫ్గా కాకుండా అయితే ఇంకా లంగా అయితే ఇంకా ఇలా వస్తుంది కింద అనేది. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, ఈ డ్రెస్ అనేది కుట్టే విధానము అలాగే నేను వేసుకొని కూడా చూపించాను. ఫిట్టింగ్ ఎలా ఉంటుందో అనేది మీకు తెలియడానికి. చూసారు కదా, నచ్చితే కనుక మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి తప్పకుండా అనేది కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.